హాయ్ చిలకటి என்ன பண்றீங்க ఏంటి ఈరోజు వంట అది பாப்பாக்கு உடம்பு சரியில்லை. அதனால பாப்பாக்கு பெப்பர் ரைஸும் நமக்கு ரசமும் வச்சுட்டு புடலங்காய் பொரியல் பண்ணுங்க. పొట్లకాయ ఫ్రై తెలుగులో పొట్లకాయ రైస్ పెట్టేసా. ఇదేంటి కాఫీగా వాటర్ அதுல பருப்பு வேக வச்சிருக்கோம் 4 விசில். ఇదేంటి బెల్లం పొడి టీ పొడి. அது பருப்பு పప్పు కూడా ఉడకబెట్టేసావా? வேக வச்சிருக்கேன் 4 விசில் வச்சிருக்கேன். ఓకే ఓకే. என்ன பருப்பு தெரியுமா? கடலைப்பருப்பு. శనగపప్పు దేనికి? శనగపప్పు ఇది పొట్లకాయగా? ఓకే ఓకే பொரியல் பண்றது. ఓకే 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 అర్థమైంది అర్థమైంది. தண்ணி இதுவாயிடுச்சு. காலையில் நம்ம எப்பவுமே பிளாக் காஃபி. మార్నింగ్ బ్లాక్ కాఫీ, ఈవినింగ్ టీ. టీ. విత్యాసం కొంచెం బ్లాక్ టీ ఆరోగ్యం మంచిది. నా బంగారం ఇంకా లేగలేదే, ఎప్పుడు తెగిస్తారో కళ్ళ కొట్టిగా. వాకింగ్ వెళ్ళాలా? మనకు టైం లేదు, బిజీ. దానిస్టీ లేగుమా, హోంవర్క్ చేయాలన్నావు కదా, ఎలాగ? గుడ్ మార్నింగ్ సెలబ్రిటీ, காலை வணக்கம். ஹோம்ஒர்க் மேக்ஸ் ஹோம்ஒர்க் இருக்குதுன்னு அது முடிச்சிடலாம். கூட்டோண்டு நீ சொன்ன முதல்ல இருந்துக்குவா. కాళ్ళు నొప్పిగా ఉంటాయి. టైం అయిపోయింది, లేకండి 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 అందరం. కాయగూరலாம் వాங்கிட்டியா? తీసుకొచ్చానే, చాలా రేట్. ఈ ఉల్లిపాయ, ఈ 2 ఉల్లిపాయ తీసుకున్నాం, 2 కాయగూరలు తీసుకున్నాం, 3 కాయగూర, దానికి 250 రూపాయలు. అదే మన ఊళ్ళో అయితే 150 రూపాయలు ఆగిపోతుంటారు. ఇది 250 రూపాయలు. బాగలేదు, ఏం చేస్తాం. உங்க ஊரு என்ன ஊரு? ஆரணி. ஆரணி. இப்ப நீங்க இருக்கிறது திருவாரூர். ஆரணி எங்க இருக்கு? ஆரணி திருவண்ணாமலை மாவட்டம். திருவண்ணாமலை மாவட்டம் டிஸ்ட்ரிக்ட், திருவண்ணாமலை டிஸ்ட்ரிக்ட். அது கோயில் பேர் சொல்லு. அருணாச்சலம். திருவண்ணாமலை அருணாச்சலம். அந்த மாவட்டம் நேட்டிவ். இப்ப ஜாபு கோசம் இதுவும் சிவன் பெருமான் இதுதான், திருவாரூர். அது தெலுங்குல சொல்லணும், தமிழ்ல சொல்லக்கூடாது. మిరపకాయ నిలువ ఉండాలంటే ఫ్రిడ్జ్ లేని వాళ్ళని ఇది తీసేసి, కాంపు తీసేసి కవర్లు పెట్టి ముడివేస్తే నిలువ ఉంటది, 10 రోజుల దాకా బాగానే ఉంటది. நம்ம வீட்டுல ఫ్రిడ్జ్ இல்லையா? ఫ్రిడ్జ్ మేము తీసుకురాలేదు, అక్కడే వదిలేసాం మా ఇంట్లో. అందువల్ల కొద్దిగా తక్కువ తీసుకుని అలా అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. ఈ మిరపకాయ మాత్రం ఇది తీసేయాలి, ఇది తీసేసి పెడితే బాగుంటది. அவங்களுக்கு தெரியும்ல, అది తెలీదు అందరికం, మంచి విషయాలు అందరం తెలియదు. சரி சரி, நான் போய் என் வேலையை பாக்குறேன். ఈరోజు మా ఇంట్లో పొట్లకాయ వేపుడి, శనగపప్పు, పొట్లకాయ 4 విసులు పెట్టి కుక్కర్లో తీసి పెట్టుకున్నారు. తర్వాత తాళింపు వేస్తున్నారు, ఆవాలు, కరివేపాకు, సౌండ్, ఉల్లిపాయ, వేరే పప్పులో ఏమిటవా? ఆవాలు మాత్రం, కళ్ళపప్పు మాత్రం నాకు వస్తాయి.
బాగా మరిగించాల. ఇది అందరం మనకు తెలిస్తే అది చెప్పగలం మళ్ళీ తెచ్చేస్తారు. ముందే అమ్మాయి వెళ్ళేది ఇదే. అది సాపాడు నలగ సాగుతుంది. సరిపోకపోతే ఇంకొకటి చేసుకోవచ్చు కదా. బాగా మరిగించాల. మరిగిన తర్వాత టమాటా. అదేంటి టమాటా అక్కడ తీసుకెట్టి తెల్ల కింద బాగా నేనైతే ఇంకా మరిగిస్తాను. ఇది మా ఆంజరై పెట్టి చూస్తున్నారా. పచ్చనపప్పు, జీలకర్ర, మిరియాలు, జీరా, ఆవాలు, వల్ల మినపప్పు ఉంది. ఈ మినపప్పు, ఇది మెంతులు తాళింపు వేసినప్పుడు వేసుకోవచ్చు. ఆరోగ్యం కానీ ఇది మూగుడు ఎందుకు పెట్టావు? లంచ్గా అది పెప్పర్ రైస్. మిరియాల రైస్ అండి. వెరైటీ రైస్ మిరియాల రైస్ చేస్తున్నారు. కొంచెం అధికమైట్లా జలుబు ఎక్కువ ఉందా పిల్లలకి, అందువల్ల మిరియాల రైస్ చేసి పెడుతున్నారు లంచ్ బాక్స్. మిరియాల రైస్ లా మన సైడ్ చేయరు మనం. వైట్ రైస్, టమాటా రైస్ చేస్తారు అక్కడ. చేయరు ఆంధ్ర. పెరుగు అన్న ఉంటది, తర్వాత పులిహార ఫేమస్ అంతే. కొత్తిమీర, కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టండి. కొంతమంది సరిగా తినరు, అంటే పెద్దగా ఉంటాయి. నేనే తిన్నాను. ఇది ఎంత మంచిది కావాలంటే చిన్న చిన్న కట్ చేసి పెట్టాను అనుకో, అదే అలాగ కూరలు మిక్స్ అయ్యి అలా తినేస్తారు అనమాట. మనకి ఆరోగ్యం బాగుంటది. అది అలాగా చేస్తే అది సరిగా నమ్మట్లేదు అది. అందువల్ల అది నేను కట్ చేసి చిన్న చిన్న పెడతాను అనమాట. అది తాళింపు వేసినప్పుడు అది మొత్తం కూరలు మిక్స్ అయిపోతే అలాగే తినేస్తాం. అది ఫ్యామిలీకి మంచిగా ఉండాలనుకుంటే అలా కట్ చేసి పెట్టండి. కొద్దిగా ఆడవాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఏంట్రా ఇన్ని పని చేసుకుని అది ఒక చిన్న చిన్న కట్ చేసుకుంటామని అనుకుంటారు. మన ఫ్యామిలీ బాగుండాలంటే మనం మంచిది చేయాలి. కరివేపాకు అంత మంచిది అది తీసి పక్కన పెట్టేస్తున్నాం. వేరుశనగలు వేసారు. వైట్ రైస్ మ్యాక్సిమం వేరుశనగలు వేసుకుంటే అది బాగుంటుంది. ఇలా డ్రై రైస్ ఉంది కదా, మన పులిహోరలో వేస్తాం. పిల్లలు కొద్దిగా ఇష్టపడతారు వేరుశనగ, అంటే కొద్దిగా బాగా తింటారు. ఇతర కరివేపాకే మరీ చేస్తుంది, అందుకే కొద్దిగా వేస్తాం. కట్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడకుండా కట్ చేస్తే దానికి పూర్తిగా సత్తు అంతా మనకు అనిపిస్తాయి. చాలా చిత్రమా దీని ఏమైనా వచ్చా కట్ చేసిన ఉల్లిపాయలు. ఉల్లిపాయ అంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది.
బాగా మరిగిన తర్వాత రైస్ వేసుకోవడం, మనకు ఎంత కావాలో అంత రైస్ వేసుకుంటే. అది పెప్పర్ పౌడర్ కూడా విడిగా ఉంటే బాగుంటది అమ్మా. ఉన్నాయి. ఉప్పు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. పెప్పర్ పొడి హోమ్ మేడ్ సరిపోతా. నెక్స్ట్ పోయి నా మిక్స్ பண்ணி காமிச்சிட்டேன். ఇంకొంచెం ఘాటుగా ఉంటది. ரொம்ப ఘాటుగా సాగ முடியாது. நமக்கு எவ்வளவு காரம் வேணுமோ అவ்வளவு போட்டுకో. ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చు. మిరియాలు మంచిది, మిరియాలు జలుబు రొంపలా ఉంటున్నప్పుడు వేసుకోవచ్చు. మన ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతాయి, బ్లడ్ క్లీన్ చేస్తుంది. మిరియాలు తినడం మంచిది, కానీ మన సైడ్ లో మిరియాలు అంటే చాలా మందికి ఇష్టం ఉండట్లేదు. అవును, ఆంధ్ర సైడ్ మీదుగా మిరియాలు ఎక్కువ తింటారు. మాతో పాటు వచ్చి పని చేస్తున్నారా, వాళ్ళ అబ్బాయి మిరియాలు అంటేనే భయపడిపోతున్నారు. మిరియాలు షాంపుల్ మన వాళ్ళకి తీసుకెళ్తున్నాం. మిరియాలు తింటే చత్రుంటికి కూడా వెళ్ళి భోజనం చేయొచ్చు అంటారు. 10 మిరియాలు పెట్టుకుంటే చత్రుంటికి కూడా వెళ్ళి భోజనం చేయొచ్చు. విషం పెడితే కూడా తినేసి తర్వాత ఒక 10 మిరియాలు నమ్మితే సరిపోతుంది, విషం అంతా పోతాయి అన్నమాట. పెద్దవాళ్ళు అలా చెప్తారు, అంత మంచిది. మిరియాలు తిన్నప్పుడు విషం కూడా పోతాయి అన్నమాట. (8:15కి కిచెన్ వర్క్ కంప్లీట్ అయింది. ఇప్పుడు పిల్లలకి లంచ్ కట్టుకోవాలి, అంతే. అన్ని పని అయింది, క్లీనింగ్ వర్క్. வச்சு நான் முடிக்கிறேன். பாய், ஹாய் சொல்றா, ஒரு ஹாய். ஹாய். మార్నింగ్ వర్క్ కంప్లీట్. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, అంతే. నా మార్నింగ్ వర్క్ అన్నీ ఫినిష్ చేశాను. బాయ్.